బండి 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 మనం చూస్తున్న విజువల్స్ అనంతపురం జిల్లా మడకసిర మండలంలోని గుండమల గ్రామ జన్మభూమి కార్యక్రమంలో తేనెటీగలు హల్చల్ చేస్తాయి. కస్తూర్బా పాఠశాల ప్రహారీ నిర్మాణం భూమి పూజ చేసి విద్యార్థులతో గ్రూప్ ఫోటో తీయడానికి మంత్రి పరిటాల సునీత వెళ్లారు. మంత్రి పరిటాల సునీతతో పాటు కార్యకర్తలు పోలీసులు తలో వైపు పరుగులు తీశారు. తేనెటీగల దాడి నేపథ్యంలో వారిలా చెల్లాచెదురుగా వెళ్లిపోవడం జరిగింది. ఆ విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించి మా అనంతపురం కరెస్పాండెంట్ మరింత సమాచారం అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? ఒకేసారిగా ఇలా దాడి చేయడంతో వాళ్ళు తలో వైపుగా వెళ్లిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తున్నారు. ఎవరైనా గాయపడడం జరిగిందా? అనంతపురం జిల్లాలో జరిగిన జన్మభూమి స్థాయిలో అపశృతి చోటు చేసుకుంటే ఎందుకంటే మడికసిర మండలం గుండుమల గ్రామంలో అట్టహాసంగా జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి పరిటాల సునీత, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, ఈరన్న, అలాగే ఎమ్మెల్యే సీతాస్వామి హాజరయ్యారు. జన్మభూమికి వెళ్తున్న నేపథ్యంలోనే గుండుమల శివార్లలోని కస్తూర్బా పాఠశాలకు సంబంధించి ప్రహరీ గోడ నిర్మించాలని చాలా కాలంగా అక్కడ ఉన్న విద్యార్థులు, అధ్యాపకులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. దీన్ని అంగీకరించిన మంత్రి, అదేవిధంగా ఎమ్మెల్యేలు అక్కడున్న కస్తూర్బా పాఠశాలకు సంబంధించిన ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. భూమి పూజ తర్వాత అక్కడ గ్రూప్ ఫోటోలు, అదేవిధంగా విద్యార్థులతో ముఖాముఖి జరుగుతున్న సమయంలోనే ఒకసారిగా తేనెటీగలు దాడి చేసి అక్కడ పెద్ద ఎత్తున తప్పెట్లు, అదేవిధంగా ఆడబిడ్డ కాల్చడంతో ఒక్కసారిగా తేనెటీగలు బయటకు వచ్చినట్లు సమాచారం. అందుకే పెద్ద ఎత్తున అంటే గుంపులా ఒక్కసారిగా తేనెటీగలు బయటకు వచ్చి దాడి చేయడంతో మంత్రి పరిటాల సునీత, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేలు పార్థసారథి, ఈరన్న, ఎమ్మెల్సీ సీతాస్వామి కొంత సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లేందుకు చాలా